ప్రార్థన ప్రారంభించాడు సొలొమోను. మందిరంని ప్రతిష్ఠించి మందిరం ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈ అంశాలను జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నీ మందిరం ఎదుటికి ఎవడైనా వచ్చి ఒకవేళ వాడు అన్యాయం చేత బాధపడుతున్నాడేమో, ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వానికి నీవు న్యాయము చేయి అని ప్రార్థన చేశాడు. దానికి ప్రభు ఏమని జవాబిచ్చాడు చూడండి. 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి యందు, 2వ దినవృత్తాంతములు 7:12. మరొక జ్యేష్ఠికి వెళ్ళకండి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమున నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. దేవుడు ముందు ఇంచుమించు 17-18 వచనాల వరకు నేను ఉంటాను, నా కనుదృష్టి నా మనసు ఇక్కడ ఉంచుతాను అని చెప్పాడు. సొలొమోను ప్రార్థనకు దేవుడు ఆమేన్ అన్నాడు. ఎవరైనా అన్యాయం చేత దేవుని మందిరంకి వచ్చి ఆయన తట్టు చేతులెత్తి, అయ్యా నేను అన్యాయం చేత బాధపడుతున్నాను, నాకు న్యాయం తీర్చవా అంటే, దేవుని మందిరంలో ఏముంది? న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. నీకేదైనా అన్యాయము జరిగిందేమో, నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబ సభ్యులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను అన్యాయపు పరిస్థితుల్లోనికి నెట్టాయేమో. అయితే వినండి, దేవుని మందిరంలో మేలుంది. ఏ మేలు తెలుసా? నీకు న్యాయం చేసే దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా లూకాసు వార్త 18:7వ వచనంలో దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారి విషయమై న్యాయం చేయక మానునా. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నీకు నాకు న్యాయం చేయడం. లోకస్తులు అన్యాయస్తులేమో, కానీ దేవుడు న్యాయవంతుడు. మొదటి మేలు, అన్యాయం చేత మనం బాధపడుతుంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. కోర్టులో న్యాయాలు దొరకకపోవచ్చు, పోలీస్ స్టేషన్లో నీకు సేఫ్ దొరకకపోవచ్చు, నీ చుట్టూ బంధుమిత్రుల దగ్గర, చుట్టాల దగ్గర నీకు ఆదరణ దొరకకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఏముంది? నీకు న్యాయం చేసే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. మందిరం వల్ల మేలు కలిగేది. నీవు ఒకవేళ అన్యాయం జరిగింపబడి ఉన్నావేమో, దేవుడు న్యాయం తీర్చగలడు. దేవుని మందిరానికి వచ్చి ఆయన తట్టు చేతులు చాపి ప్రార్థన చేస్తే ఆయన న్యాయం తీరుస్తాడు.